సెకండ్ వీక్ శేఖర్ భాషా గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిందండి. సో, ఎలిమినేట్ అయినప్పుడు కూడా శేఖర్ భాషా గారు పెద్దగా ఏమీ ఫీల్ అవ్వలేదు. ఎందుకు అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే 1 వీక్ నుంచి తను చాలా అప్సెట్‌లో ఉన్నారు. బికాజ్ తన వైఫ్ డెలివరీ ఉంటుందని చెప్పేసి చాలా వరకు అప్సెట్‌లో ఉన్నారు. సో, అందువల్ల ఎవరితో కూడా పెద్దగా మింగిల్ అవ్వలేకపోయాడు. బట్ ఫస్ట్ వీక్‌లో చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. జోక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. బట్ సెకండ్ వీక్‌లో అలా లేరు అంటే ఆ జోక్స్ పట్టుకునే తనని నామినేట్ చేయడం జరిగింది. సో, కుళ్ళు జోకులు వేస్తున్నారు అని చెప్పేసి. సో, అది ఒకటి రీజన్ అయ్యుండొచ్చు. అండ్ అలాగే వాళ్ళ వైఫ్‌ది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఈ రెండిటిని కలిపేస్తే తను ఏంటంటే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కూడా మనకి ఎక్కువగా కనపడలేదు. బికాస్ బిగ్ బాస్ సైడ్ నుంచి ఒక టాస్క్ ఇస్తే, ఇండివిజువల్ టాస్క్ కానీ ఏదైనా కానీ ఒక టాస్క్ ఇస్తే తను 100% ఇచ్చాడా లేదని మనకి ఎలా తెలుస్తుంది? తను ఆడాలి. సో, ఆడాలి అంటే ముందుగా బిగ్ బాస్ ఇవ్వాలి. సో, తనకైతే టాస్క్ ఏమీ ఇవ్వలేదు. సో, బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా ఏదో ఇంటెన్షన్‌లో తనకి ఎక్కువ ఇప్పుడు స్క్రీన్‌లో అన్నట్టుగా అయితే మనకు అనిపించడం జరిగింది. అండ్ ఈ ఎలిమినేషన్ కూడా చాలా అన్‌ఫెయిర్ అనే చెప్పొచ్చు. బట్ శేఖర్ భాషా గారు పెద్దగా ఫీల్ అవ్వలేదు. బికాస్ వాళ్ళ బాబుని చూస్తున్నాడు.